గోధుమ రవ్వ ఇడ్లీలు. అసలు గోధుమ రవ్వతో ఇడ్లీ తయారు చేసుకుంటే ఎలాంటి ఔషధ గుణాలు మనకి లభిస్తాయి ఇవి కూడా తెలుసుకుందాం. సో దానికంటే ముందర కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నానబెట్టిన గోధుమ రవ్వ, నానబెట్టిన పెసరపప్పు, సైంధవ లవణం, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కొబ్బరి తురుము, జీలకర్ర, కొత్తిమీర, నెయ్యి. సో కాన్సెప్ట్ అయితే భలే ఉంది మ్యామ్, కొత్తగా డిఫరెంట్గా ఉంది. చాలా మంది పెద్దవాళ్ళలో ఎస్పెషల్లీ అండ్ ఈ రోజుల్లో కూడా మనకి హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కాబట్టి పోనీ బయట తినాల్సిన పరిస్థితి వచ్చినా కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఇడ్లీనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే దాంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండదు, అది తింటే బెటర్ అన్నట్టు. యాసిడిటీ రాదు, అలానే కొంచెం ఫర్మెంటెడ్ అయినప్పటికీ కూడా మనకి బలం చాలా ఉంటుంది అండ్ ఈజీగా అరిగిపోతుంది అనేసి ఇడ్లీ ప్రిఫర్ చేస్తుంటారు. సో గోధుమ రవ్వను ఉప్మాగా చేసుకొని తినమంటే మాత్రం అసలు ఎవరు తినలేరు. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకే నా కాంబినేషన్ లో మనం ఇలా తయారు చేసుకున్నట్లయితే ఈజీగా తినగలుగుతాం, దానిలో ఉన్నటువంటి పోషక విలువలు అన్ని కూడా మనకు అందుతాయి. ఓకే, ఇప్పుడు మీరు గోధుమ రవ్వ ఇక్కడ మనం ఆల్రెడీ చూస్తే పెసరపప్పు గోధుమ రవ్వ నానబెట్టారు కదా, లైక్ ఏ రేషియోస్ లో నానబెట్టారు? మనం 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నట్లయితే ఒక 1/2 కప్పు పెసరపప్పు అనమాట. సో ఆ రేషియోలో 2 కప్పులు గోధుమ రవ్వని ఒక 1 కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాం. ఓకే, ఒక 3 to 4 hours నానబెట్టుకున్నాం సరిపోతుంది. ఓకే సరే, అయితే మనం అలాగే ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నది అయితే రెడీగా ఉందండి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా గ్రైండ్ చేసుకుందాం. ఇడ్లీ ఇది కాబట్టి మరి దోశల పిండి లాగా లూజ్ గా కాకుండా ఇడ్లీ కన్సిస్టెన్సీ ఎట్లుంటుందో తెలుసు కదా, పిండి కన్సిస్టెన్సీ ఎగ్జాక్ట్ గా అలాగే రుబ్బుకుందాం. సో ఇప్పుడు మనం ఈ మిశ్రమం అంతా కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఒక మిక్సీ జార్ లో తీసుకుందాం మనం. సో 1:2 రేషియోలో తీసుకోవాలి. 1 కప్పు పెసరపప్పు అయితే 2 కప్పు గోధుమలు. కొంచెం కొత్తగా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి. సో పెసలు గోధుమలు కాంబినేషన్ అసలు మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇడ్లీ తయారు చేసేటప్పుడు చూసేద్దాం. సో ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం అనుకున్నాం కదా, సో ఆ మిశ్రమం అంతా చూడండి చక్కగా తయారైంది. మామూలుగా అయితే ఇడ్లీ పిండి అనగానే తెల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది, బట్ మనం ఇక్కడ గోధుమ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఆ కలర్ వచ్చింది అనమాట, ఆ గోధుమల కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇప్పుడైతే తీసుకున్నాము మనం ఇడ్లీ పాత్రని. ఈ లోపల మనం ఇడ్లీ పాత్ర కొంచెం వేడెక్కాలి కాబట్టి లోపల స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసుకుందాం. ఓకే, దీనిలో మనం ఆల్రెడీ వాటర్ వేసేసుకున్నాము. సో ఆల్రెడీ దీంట్లో మేము నీళ్లు పోసుకున్నామండి కింద. ఇడ్లీ మీ ఇంట్లో మన ఇంట్లో అంటే ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో ఇడ్లీ పాత్రలు అయితే గ్యారంటీ ఉంటాయి, డౌటే లేదు అందులో. సో ఇడ్లీ ఎలా ఉండాలో తెలుసు కదా, అలాగా మీరు కూడా అదిగో ఆ స్టాండ్ అలా రెడీ చేసేసుకోండి. నేనైతే ఏం చేస్తానంటే ఈ లోపల వీటికి నెయ్యి అప్లై చేసేస్తాను. ఓకేనా, ఇప్పుడే చేసినా మొత్తం అన్ని వేసాక అప్పుడు మనం పెట్టేసాం. ఓకే, ఈ లోపల వాటర్ అక్కడ వేడవుతూ ఉంటాయి. సో ముందుగా ఏది ఇమ్మంటారు? సైంధవ లవణమా? ముందుగా మనం సైంధవ లవణం ఇవ్వండి. ఓకే, దాన్ని మీకు ఇస్తాను, మీరు మంచిగా నీట్గా నేనే కలిపేసేనా? ఓకే, సో నేను కలుపుతానైతే ఆ స్పూన్ ఇవ్వండి. సో ఫస్ట్ అయితే కనుక తగినంత ఉప్పు, సైంధవ లవణమే తీసుకుంటాం మేము ఎప్పుడు కూడా. మీరు కూడా మీ అలవాటుని మార్చుకొని సైంధవ లవణం తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక 1/2 స్పూన్, ఒక 1/2 స్పూన్, మేము తీసుకున్న క్వాంటిటీకి ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ఈ కొబ్బరి తురుము మొత్తం వేసి, పచ్చి కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము ఏది యూజ్ చేయాలి? పచ్చి కొబ్బరి తురుమే మనం యూజ్ చేస్తున్నాము. సో దానికి ఆ ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది, ఇంకా మనకి దాని వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఓకే, అలాగే పచ్చిమిర్చి 1 స్పూన్ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇవి ఇడ్లీలు కాబట్టి మరీ ఓవర్ స్పైసీగా ఉన్నా కూడా అంత బాగోదు. జస్ట్ 1 స్పూన్ అంటే 1 పచ్చిమిర్చి లేదా 1.5 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా తరుక్కుంటే మీకు సరిపోతుంది. అలాగే ఈ జింజర్ మొత్తం ఓకే, అల్లం తురుము కూడా మనకి ఒక 1.5 స్పూన్ ఉంటుంది అనమాట. ఒక చిన్న ముక్కని ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి, ఇడ్లీలు కాబట్టి తురుముకున్నాము ముక్కలుగా కాకుండా. అలాగే క్యారెట్ ఇది కూడా ఒక చిన్న కప్పు లేదా ఒక కంప్లీట్ ఒక పెద్ద క్యారెట్ ఉంటుంది కదా, అలా ఒక క్యారెట్ తీసుకొని వేసేసుకోవాలి. సో కొత్తిమీరని కూడా మొత్తం వేసినా ఓకే. అలాగే కొత్తిమీర ఒక అరకట్ట తీసుకొని అది కూడా మనకు కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. జీలకర్ర
జీలకర్ర కూడా 1 స్పూన్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ లోపల ఎలాగో చూసారు కదా పొగలు కూడా వచ్చేస్తున్నాయి, అక్కడ నీళ్లు కూడా మంచిగా వేడెక్కిపోతున్నాయి. ఇలా ఎప్పుడైనా ఇడ్లీ తయారు చేసుకొని తిన్నారా మీరు? ఇడ్లీ అనగానే అసలు మామూలుగా యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ, అంటే ఈ మధ్యకాలంలో హెల్త్ కాన్షియస్ ఏదో కొంతమంది ఇక తప్పదు కదా ఇడ్లీ తింటే ఫ్యాట్ రాదు కదా ఏదో బలవంతాన నోట్లో వేస్తూ ఉంటారు. జొన్న ఇడ్లీలు, రాగి ఇడ్లీలను ట్రై చేస్తూ ఉన్నారు చాలా మంది. సో కొంచెం వెరైటీగా మనకి రెగ్యులర్ గా యూజ్ చేసే గోధుమ రవ్వతోటి మనం ఇలా ఇడ్లీలు తయారు చేసుకుంటే చూసారా రుచికరంగా కూడా ఉంటుంది. మనం దీనిలో వెజిటేబుల్స్ కూడా వేసాము, క్యారెట్ వేసాము, తర్వాత కొత్తిమీర వేసాము. ఇవి మనకి చల్లదనాన్ని కూడా ఇస్తుంది, అలానే కావాల్సినంత కాల్షియం కూడా ఇస్తుంది. ఓకే, సో అలాగే ఇప్పుడు నేను ఈ నెయ్యి కూడా కొంచెం అప్లై, అంటే మనం అలా అప్లై చేసేసుకున్నాము, ఎక్కువ అవసరం లేదు. ఇడ్లీలో నెయ్యి లేకపోతే ఆ టేస్ట్ ఉండదు, ఇడ్లీ తిన్న ఫీలింగ్ కూడా రాదన్నమాట. సో ఎలాగో ఇడ్లీల మీద మనం నెయ్యి వేసుకుంటాం కాబట్టి మా డాక్టర్ గారు కొంచెం కొత్తగా ఇలా ప్లాన్ చేశారనమాట. సో మనం నెయ్యి వేసుకునే బదులు ఇలా పాత్రలకే నెయ్యి రాస్తే ఆటోమేటిక్గా ఆ ఇడ్లీ మొత్తం పట్టేస్తుంది అని చెప్పి ఇప్పుడు పాత్రలు కూడా వేడైపోయినాయి. అబ్బా నాకైతే సెగ కూడా తగిలింది నెయ్యి రాస్తున్నప్పుడు. సో ఫస్ట్ అయితే కనుక అలాగా ఒక్కొక్క ఇడ్లీ వేసేసుకుందాం. సో మనం నెయ్యి రాసేసుకున్నాం కదా అని ఎక్కువ మోతాదులో నెయ్యి తీసేసుకుంటున్నారంటే అవును. ఇది కూడా నాకు ఒక డౌట్ ఏంటంటే కొంతమంది నెయ్యి కంపల్సరీగా తీసుకోవాలి, రోజు తినాలి అని అంటూ ఉంటారు. అలా అన్నారని చెప్పి చాలా మంది ఎక్కువ క్వాంటిటీ తినేస్తూ ఉంటారు. సో ఎంత తీసుకోవచ్చు పర్ పర్సన్, ఎన్ని స్పూన్స్? మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఒక నియమాలు కొన్ని చెప్పారనమాట. ఒక పర్సన్ దినచర్య, ఋతుచర్య అని, అంటే ఒక రోజులో ఏమేమి పనులు మనం చేయాలి, ఆహారం తినేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, ఆ నియమాలలో కూడా కంపల్సరీగా రోజు నెయ్యి సేవన మాత్రం చేయాల్సిందని ఉన్నది. అంటే ఘృత సేవన విధి అని ఒకటి ఉంది. ఓకే, సో ఘృత సేవన అంటే వాళ్ళు ప్రిఫరబుల్గా మనకి ఆవు నెయ్యి అనేది ప్రిస్క్రైబ్ చేశారనమాట. సో రోజుకి కనీసం 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆవు నెయ్యి మనం తీసుకున్నట్లయితే మన బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది అంటారు కదా, గ్రే మ్యాటర్ అనేసి. సో ఆ గ్రే మ్యాటర్ బాగా పనిచేయాలంటే ఈ నెయ్యి అనే వస్తువు చాలా ఇంపార్టెంట్. సో ఈ నెయ్యి ఏం చేస్తుందంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఇప్పుడు మనం తీసుకునే ఈ కాంబినేషన్, ఆ గోధుమ పెసర, అట్ ద సేమ్ టైం మనం ఈ కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, అల్లం తురుము ఇవన్నీ వేసాం కదా, వీటి మూలంగా ఒక పర్సన్కి ఏమేమి లభిస్తాయో చెప్పేసి మనకి అనుకున్నాం కదా రుచి అని. సో ముందుగా టేస్ట్ బర్డ్స్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో ఆయుర్వేద శాస్త్ర పరంగా కూడా ఇది మన వాతపిత్త దోషాలని కంట్రోల్లో ఉంచుతుంది మన ఈ గోధుమ రవ్వ, ఈ పెసరపప్పు. సో అందుకనే మనకి ఒంట్లో ఉన్నటువంటి వేడి తగ్గుతుంది, అసిడిటీ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మనం దీనికి ఫర్మెంట్ కూడా చేయట్లేదు కాబట్టి ఇంకా మనకి డైజెషన్ సిస్టమ్ అంటే మన అగ్ని, జఠరాగ్ని అంటారు కదా, అంటే జీర్ణించే యొక్క శక్తిని కూడా పెంచుతుంది. ఇంకా మనకు కావాల్సినటువంటి ఎంజైమ్స్ అన్ని కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా గోధుమలలో మనకి ఇండైరెక్ట్గా విటమిన్ డి అనేది ఉంటుంది, ప్రోయాక్టివ్ విటమిన్ డి. సో అంటే మన బాడీలో డెవలప్ అవ్వడానికి అది ఛాన్స్ ఉంటుంది. ఇంకా విటమిన్ ఈ అనమాట, అంటే యాంటీ ఫర్టిలిటీ కానీ, అంటే ఏజింగ్ ప్రాసెస్ కొంచెం నిదానంగా అవ్వడానికి, చర్మం పైన వచ్చేటువంటి ముడతలు కానివ్వండి, సో ఏజ్ పైబడినప్పుడు వచ్చేటువంటి సమస్యలు కానీ తగ్గించడానికి గోధుమలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. సో విన్నారు కదా ఇలా ఈ గోధుమ ఇడ్లీ తీసుకోవడం మూలంగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇదైతే కుక్ అవ్వడానికి మనకి 15 నిమిషాలు అయితే కరెక్ట్గా పడుతుంది కాబట్టి ఆ 15 నిమిషాలు మనము వెయిట్ చేద్దాం. సో మనకి ఒక 15 మినిట్స్ వెయిట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇడ్లీలు అయిపోయినాయో లేదో ఒకసారి చూసేద్దాము. అలా చూస్తే అయితే ఖచ్చితంగా తెలియదు ఇడ్లీలు. గ్యారంటీగా మనం ఒక స్పూన్ పెట్టి జస్ట్ చేతికి అంటుకుంటుందా లేదా అని, ఏదో చేతితో కానీ లేకపోతే ఇలాగా చూసారా స్పూన్కి కూడా అంటుకోలేదు, అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్లో ఆఫ్ చేసి వీటిని వేడిగా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చూసారు కదా ఎంత బాగా వచ్చేస్తున్నాయో, పైగా కింద నెయ్యి కూడా రాసుకున్నాం కాబట్టి ఈజీగా కూడా మనకి వచ్చేస్తాయి అనమాట. ఇలా అన్నీ తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. చూసాం కదా ఇలా అన్ని ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాము. వేడిగా అబ్బా అలా ఇడ్లీలు తీస్తుంటే మంచి గుమగుమలు ఆడిపోతుంది, మంచి వాసన అన్ని మిక్స్ అయిపోయి కదా. సో ఇప్పుడు ఈ ఇడ్లీలు అన్నింటితో పాటు మనం ఒక చిన్న చట్నీ కూడా తయారు చేసుకున్నాం కదా. రెగ్యులర్గా మనం తయారు చేసుకునే చట్నీనే, పల్లి చట్నీ కానీ ఏదైనా కానీ యూస్ చేసి మనం తినేసేయచ్చు అనమాట. సో రుచితో పాటు బలాన్ని, అలానే సంధానకరం అంటే జాయింట్స్కి హెల్ప్ఫుల్గా ఉండేటువంటిది, ఇంకా స్థైర్యకరం అంటే మజిల్స్కి కూడా మంచి బలాన్ని ఇచ్చేటువంటి గోధుమ రవ్వ ఇడ్లీలు రెడీగా ఉన్నాయి. ఓకే, సో ఓవరాల్గా ఇలా ఇడ్లీలు తయారు చేసుకొని తీసుకున్నట్లయితే కనుక మనము పుష్టిగా, ఆరోగ్యంగా ఉంటాము. సో దాంతోపాటు మన ఆనందం కూడా వస్తుంది, ఎందుకంటే కొత్తగా రుచికరంగా తింటున్నాం కాబట్టి. మరి ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి. ఇడ్లీలు ఎలా ఉందో నేను కూడా టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఓకే,
ఫస్ట్ యాక్చువల్గా నాకు ఇడ్లీలో నచ్చింది ఏంటో తెలుసా మ్యామ్, అల్లం. అల్లము మళ్ళీ ఘాటుగా అన్ని కొత్తిమీర ఫ్లేవర్ అల్లం అయితే డామినేట్ చేసేసినాయి. అబ్బా భలే ఉంది అసలు ఆ కాంబినేషన్ అయితే. మధ్య మధ్యలో కొంచెం క్రంచీగా క్యారెట్ తురుము అలాగే ఆ కోకోనట్ తురుము కూడా వేసుకున్నాం కదా, చాలా అంటే చాలా బాగుంది. ఈసారి మీరు ఇడ్లీలు ఇలా తయారు చేసుకోండి, వదిలిపెట్టరు అంతే. మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని అందించే ఈ గోధుమ రవ్వ ఇడ్లీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గోధుమ రవ్వ ఇడ్లీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన గోధుమ రవ్వ, నానబెట్టిన పెసరపప్పు, సైంధవ లవణం, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కొబ్బరి తురుము, జీలకర్ర, కొత్తిమీర, నెయ్యి. గోధుమ రవ్వ ఇడ్లీలు తయారు చేసుకునే విధానం: ముందుగా 4 గంటల పాటు నానబెట్టుకున్న గోధుమ రవ్వ, పెసరపప్పును మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ మిశ్రమంలో తగినంత సైంధవ లవణం, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, అర చెంచా పచ్చిమిర్చి ముక్కలు, 1.5 చెంచా అల్లం తురుము, అరకప్పు క్యారెట్ తురుము, అరకప్పు కొత్తిమీర, 1 చెంచా జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రకు నెయ్యి రాసుకొని కలుపుకున్న పిండి మిశ్రమాన్ని ఇడ్లీలా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇడ్లీలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుంటే జాయింట్స్కి, మజిల్స్కి బలాన్నిచ్చి ఆరోగ్యాన్ని అందించే గోధుమ రవ్వ ఇడ్లీలు రెడీ.